సర్వ సృష్టికి ఆధారమయ్యుండి స్తుతుల మధ్య నివాసం చేస్తున్న గొప్ప తండ్రికి స్తోత్రాలు. పరిశుద్ధులైన మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినానికి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. మనం గత కొంతకాలంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం నేర్చుకునేటప్పుడు, చదివేటప్పుడు, తర్ఫీదు పొందేటప్పుడు ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలో, అలాగే ఏ ఉద్దేశంతో నేర్చుకోకూడదు అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేసాం. అయితే ఈ దినం నుంచి కొద్ది రోజులు అసలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకున్న తర్వాత ఒక క్రైస్తవ్యుడు ముఖ్యంగా చేరవలసిన స్థలమేంటి, లేదా ఒక క్రైస్తవ్యుడు చేయవలసిన పని ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మనం సాధారణంగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉద్యోగం సాధించాలన్నా అతను దాని కొరకు ప్రిపేర్ అవ్వడం, దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అతని గమ్యం ఏమై ఉంటుందంటే వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి ఇతను ఉద్యోగాన్ని సాధించాలి. ఇది అతని యొక్క గమ్యమై ఉంటుంది. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి మన యొక్క గమ్యము ఏంటి అంటే పరలోక రాజ్యం చేరుకోవడం. ఈ యొక్క పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి అంటే ఎక్కడి నుంచి చేరుకుంటాము అని మనం ఆలోచన చేస్తే అది సంగమ ద్వారా మాత్రమే జరుగుతుంది. సంగము లేకుండా, నువ్వు సంగముతో కట్టబడకుండా పరలోక రాజ్యాన్ని నువ్వు చేరలేవు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తిపరులు కావచ్చు, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తిపరులు కావచ్చు, క్రీస్తు ప్రభువారు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కావచ్చు, అందరూ వారి యొక్క భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వారందరూ సంగముతో అంటు కట్టబడి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా ఈ దినాన దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటే సరిపోదు, మనం సంఘములో ఉండాలి. ఆ సంఘము ఏమై ఉన్నది అనే విషయాన్ని కూర్చి ఈ దినాన మనం ఆలోచన చేద్దాం. మొదటగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 1-2 వచనాల్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభములు చెప్పి వ్రాయున్నది. ఈ యొక్క వచనాలు రెండింటిని మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఏం తెలియజేస్తారంటే, కొరింథీలో ఉన్న సంఘము అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారిని సంఘము అంటారు. లోకములో పాపములో జీవిస్తున్న సందర్భంలో ఆ పాపములో నుంచి పరిశుద్ధులుగా వేరుపరచబడి పిలువబడినటువంటి వారి యొక్క సమూహమునే సంఘము అంటారు. ఆ యొక్క సంఘమును కూర్చున్నటువంటి విషయాల్ని కొన్నిటిని మనం ఆలోచన చేద్దాం. అయితే సంఘము అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియాలంటే అది ఏమి కాదు అనే విషయాలు కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఒక పనిని జరిగించేటప్పుడు అది దాని యొక్క ముందు, దాని యొక్క తర్వాత విషయాన్ని ఆలోచన చేయాలి. ఆ యొక్క పని చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాలు కూడా ఆలోచన చేయాలి. అదే రీతిగా క్రైస్తవులు అనబడినటువంటి మనము
దేవుని యొక్క సంఘములో చేర్చబడుతున్నామంటే ఆ సంఘం ఏంటి అనే విషయం తెలియాలి. ఆ సంఘం అంటే ఏమి కాదో అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఈ దినాలలో ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని గురించి మనం మొదటిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియమైనటువంటి పరిశుద్ధులారా, ఇక్కడ అపోస్తులుడైనటువంటి పేతురు గారు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అంటే మనం ఆత్మ సంబంధమైన మందిరమే కానీ భౌతికమైనటువంటి కట్టడం కాదు అనే విషయాన్ని ఈ సమయం ముందు మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. సంఘం అంటే ఈ దినాలలో అనేక మందికి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. వారి యొక్క సొంత అర్థాలని ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అయితే పౌలు గారు చెప్తున్నారు, ఇది ఆత్మ సంబంధమైన మందిరము తప్ప భౌతికమైనటువంటి కట్టడం కాదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. భౌతికమైనటువంటి కట్టడం కాదు అంటే ఏమిటి అని మనం దాని గురించి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తే, ఈ దినాలలో ఒక పెద్ద బిల్డింగ్ని లేదా ఒక పెద్ద సభని లేదా ఒక చిన్న బిల్డింగ్ని రకరకాలైనటువంటి ఆలోచనల చేత ఆ యొక్క భౌతికమైనటువంటి కట్టడాన్ని మాత్రమే సంఘము అంటున్నారు, చర్చి అంటున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు. ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే అంత పెద్ద చర్చి అని, ఎంత చిన్న బిల్డింగ్ ఉంటే అది అంత చిన్న చర్చి అనేటువంటి ఆలోచన ఈ దినాలలో అనేక మందిలో ఉన్నది. కానీ పౌలు గారు దాన్ని కొట్టివేస్తూ, మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు తప్ప భౌతికమైనటువంటి కట్టడం కాదు అనేటువంటి విషయాన్ని కరాఖండిగా మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20 వచనం 21, 22 వచనం మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారే ముఖ్యమైన మూలరాయి ఉండి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆల్రెడీ పునాది వేసేశారు. క్రీస్తు ప్రభువారు, అపోస్తలులు ఆల్రెడీ ఆ యొక్క సంఘానికి పునాది వేసేశారు. ఎప్పుడు వేశారని మనం ఆలోచన చేస్తే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అది జరగడం జరిగింది. ఆనాడే సంఘం యొక్క పునాది వేయడం జరిగింది. ఈ రోజు కొత్తగా ఇంకొక మనిషి వచ్చి లేదా ఒక వ్యవస్థ వచ్చి లేదా ఒక సమూహం వచ్చి కొత్తగా ఒక బిల్డింగ్కి పునాది వేస్తున్నాం అన్నట్టుగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది అదే ఆలోచన చేస్తున్నారు. ఈ రోజు నేను ఒక ఇల్లు కట్టడానికి పునాది వేసినట్లుగా నేను ఒక చర్చి బిల్డింగ్ కట్టడానికి పునాది వేస్తున్నానని అనుకుంటున్నారు. అది సంఘమునకు పునాది కాదు. ఎందుకనినా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, అదే రీతిగా పేతురు గారు మనకు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. అది ఆల్రెడీ వేసిన పునాది, ఆత్మ సంబంధమైనటువంటి సంఘము. మీరు శరీర సంబంధంగా ఆలోచన చేసి, భౌతికమైనటువంటి సంబంధంగా ఆలోచన చేసి ఒక బిల్డింగ్ని గురించినటువంటి ఆలోచన మీ మనసులో ఉండకూడదు. మీరు ఆత్మ సంబంధమైన సంఘమే కానీ భౌతికమైనటువంటి కట్టడం కాదు అనేటువంటి విషయాన్ని కరాఖండిగా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము సంఘము ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. అందులో మొదటగా సంఘం అంటే భౌతికమైనటువంటి కట్టడం కాదు, ఒక బిల్డింగ్ కాదు, ఒక ఇల్లు కాదు, ఒక పెద్ద సంస్థ కాదు, ఒక పెద్ద వ్యవస్థ కాదు. ఇవేవి సంఘం అంటే కాదు.
ఒక పెద్ద బిల్డింగ్ ఉందా, దాని పెద్ద సంఘం అంటారు. ఒక 10 కార్లు వచ్చి ఆ యొక్క బిల్డింగ్ ముందు ఆగుతున్నాయా, అది గొప్ప సంఘం అంటారు. బాగా డబ్బున్నటువంటి వారు వస్తున్నారా, అది గొప్ప సంఘం అంటారు. కానే కాదు. మనము చేసే పనిని, గ్రంథాన్ని కొలమానంగా పెట్టుకుని ఆలోచన చేయాలి. అయితే ఈ సమయమందు మనకు అపోస్తులు తెలియజేసేటువంటి విషయం, ఆత్మ సంబంధమైన సంఘము, దీని యొక్క పునాది ఏనాడో వేసేశారు క్రీస్తు ప్రభు వారు, అపోస్తులు అందరూ వేసేశారు, పరిశుద్ధులందరూ వేసేశారు. ఈనాడు మనం కొత్తగా ఆ యొక్క సంఘానికి పునాది వేయవలసినటువంటి అవసరత లేదు అనేటువంటి విషయాన్ని మన యొక్క హృదయాల్లో ఉంచుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాను.